ఒకళ్ళది పెట్టే చెయ్యి ఒకళ్ళది తిట్టే చెయ్యి అంటారు. ఇది సామెత మన ఇళ్ళ దగ్గరలో ఉండేటటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు. ఇప్పుడు ప్రభుత్వాలలో ఒకళ్ళది పెట్టే చెయ్యి ఒకళ్ళది తిట్టే చెయ్యి అన్న సామెత నిరూపించుకుంటున్నారు. రేషన్ కార్డులు 1,10,00,000 ఉంటే 10 లక్షల కుటుంబాలు ఉంటే తెలంగాణలో 1,25,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇది తుమ్మల నాగేశ్వరరావు చెప్తోంది. 60 రూపాయలకి మేము బియ్యం ఇస్తున్నాం, ఆ 60 రూపాయలు బియ్యాన్ని ఫ్రీగా ఇస్తుంటే అమ్ముకుంటే ఎట్లా, అర్హులకే వెళ్ళాలి. వాస్తవంగా ఇంతకుముందు తెలియదు అది, ఇప్పుడు తీసేస్తారా రేషన్ కార్డులు? మరి ఎందుకు తీసేయలేకపోతున్నారు? ఎందుకు ధైర్యం చాలట్లేదు? ఇంకోటి, ఇదివరకు అమ్ముకుంటున్నారంటే ఒక అర్థం ఉంది, ఇప్పుడు ఎందుకు అమ్ముకుంటారు? సన్నబియ్యం ఇస్తుంటే చక్కగా తింటారు, అమ్ముకోవడం ఎందుకు ఉంటుంది? ఇది ఒక ఆస్పెక్ట్. ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే కదా, రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయనినే కదా. 1,70,00,000 కుటుంబాలు ఉంటే 1,45,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి ఇక్కడ. ఈ సందర్భంలో ఇవేంటి, జగన్ ఉన్న టైంలోనూ పెంచుకొచ్చారు రేషన్ కార్డులు, అక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు పెంచుకొచ్చారు, తెలుగుదేశం ఉన్నప్పుడు పెంచలేదు, కాంగ్రెస్ ఉన్నప్పుడు పెంచలేదు. ఇది ఇక్కడ లాజికల్ పాయింట్.